శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియాకి ఎదురు దాడే స్టార్ట్ అయింది. టీ20 సిరీస్ ని అవలీలగా గెలుచుకున్న టీమిండియాకు వన్డేల్లో ఆతిథ్య జట్టు అయిన శ్రీలంక చుక్కలే చూపిస్తుంది. ఒక మ్యాచ్ టై చేసుకుని మరో పోరులో ఓడిన భారత్ కు బుధవారం అయితే ఆఖరి పరీక్ష ఎదురు కానుంది. శ్రీలంక స్పిన్ను నెమ్మది పిచ్చులపై ఊహించిన ప్రతిఘటన ఎదుర్కొన్న టీమిండియా చివరి వన్డేలో విజయంతో సిరీస్ను సమం చేయాలని పట్టుదలగా ఉండగా, మరో ఎండ్లో 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుని పొట్టి ఫార్మాట్లో ఓటమి లెక్కను సరిచేయాలని శ్రీలంక భావిస్తుంది. చివరగా 1997లో అర్జున్ రణతుంగ ఆధ్వర్యంలో శ్రీలంక 3-0తో టీమిండియాను ఓడించింది. ఆ తర్వాత అంటే 11 సంవత్సరాల నుంచి ద్వైపాక్షిక సిరీసుల్లో వన్డేల్లో కానీ ఏంటైనా కానీ శ్రీలంకపై భారత్దే పైచే కనబడింది. ఇక టీ20 ప్రపంచ కప్ భారత్ను విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనలో అసలైన సవాల్ ఎదుర్కొంటున్నారు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా టీ20 సిరీస్ను తేలిగ్గా సొంతం చేసుకుంది. పూర్తి స్థాయి వన్డే జట్టు అంచనాలు నిలబెట్టుకోలేకపోవడంలో కెప్టెన్ కోచ్ను ఆందోళనకు గురి చేస్తుంది. తొలి వన్డేలో 14 బంతులున్నా ఒకే ఒక పరుగు చేయలేక చివరి పరుగు దగ్గర 2 అవుట్ అయి విఫలమైన భారత్ టైతో మ్యాచ్ను ముగించింది. ఇక రెండో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓడింది. మొదటి వికెట్కి ఏకంగా 97 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పినా కూడా రిమైనింగ్ రన్స్ కొట్టడానికి టీమిండియా చతికిల పడింది. ఇక 2 మ్యాచ్ల్లో రోహిత్ క్రీజులో ఉన్నంత వరకు భారత్ గెలుపు దిశగానే పయనించింది. ఇక రోహిత్ అవుట్ అవగానే మిగతా జట్టంతా కుప్పకొలటం ఆందోళన కలిగించే విషయమనే చెప్పుకోవచ్చు. ఇక పవర్ ప్లేను రోహిత్ శర్మ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్న మిగతా బ్యాటర్లు అయితే స్థాయికి తగ్గట్లు అయితే ఆడలేకపోవడం ప్రతికూలాంశంగా మారింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మొదటి వన్డేలో 24 పరుగులు, రెండవ వన్డేలో 14 పరుగులు, అలాగే కేఎల్ రాహుల్ మొదటి వన్డేలో 31 పరుగులు, రెండవ వన్డేలో ఏకంగా డక్అవుట్, శ్రేయస్ అయ్యర్ మొదటి వన్డేలో 23 పరుగులు, తర్వాత 7 పరుగులకే రెండో వన్డేలో అవుట్. 2 మ్యాచ్ల్లోనే విఫలమవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రెండో వన్డేలో శ్రీలంక స్పిన్ అస్త్రాన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలంటే ఈ ముగ్గురు సీనియర్ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడడం కీలకమని చెప్పుకోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్లో వికెట్లు పడకుండా కాపాడుతూ పరుగులు రాబట్టడం కూడా ముఖ్యమే. బౌలింగ్లో భారత్కు ఆందోళన లేకపోయినా శివన్ దుబే స్థానంలో మాత్రం స్పిన్ వేయగలిగే రియాన్ పరాగ్ను 2 జట్లో తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అలాగే కేఎల్ రాహుల్ని కూడా తీసి రిషబ్ పంత్ని పెట్టిన లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం ఆశ్చర్యపోనవసరం లేదు. మహా జరిగితే ఈ 2 అయితే నేను జరుగుతాయి అనుకుంటున్న మార్పులు. నా ఒపీనియన్ ప్రకారం కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్మెన్ పక్కన పెడతారని అనుకోవట్లేదు. కాబట్టి శివన్ దుబే ప్లేస్లో రియాన్ పరాగ్ ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓపెనర్లుగా రోహిత్, శుభ్మాన్ గిల్ ఆడనున్నారు. ఫస్ట్ ఓవర్లో విరాట్ కోహ్లీ ఉండగా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్ ఆడనున్నారు. ఇక ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగనుండగా సిరాజు, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఓవరాల్గా శ్రీలంకతో జరిగే 3వ వన్డేకి గాను భారత్ యొక్క తుది జట్టును మనం అంచనా వేస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షద్ సింగ్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం శ్రీలంకతో జరిగే 3వ వన్డేకు తుది జట్టు ఎలా ఉంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.